తిరుమల కొండపైకి స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం అనమాట. అన్నీ రెడీ చేసేసుకుని రెడీగా పెట్టుకున్నాము. ఇక లగేజ్ పట్టుకుని కిందకి దిగి వెళ్ళిపోయి కొండపైకి వెళ్దాము, స్వామివారి దర్శనం చేసుకుందాం. రండి మీరు కూడా తిరుమల కొండపైన ఏంటి ఎలా అనేది చూద్దాం. ఓకేనా? మా ఆయన ముందుగానే పిల్లలు తీసుకొని దిగేశారనమాట. ఇప్పుడు బ్యాగ్ తీసుకొని దిగుతున్నాను. ఈ రోజంతా వాతావరణం కొంచెం బాగానే ఉంది. నిన్న మొన్న వర్షానికి వస్తాయి కానీ ఈరోజు బాగానే ఉంది. బాలాజీ బస్ స్టాండ్ వరకు బైక్లో అయితే వెళ్తున్నాము. అదిగో గాలిగోపురం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. బాలాజీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. మా ఆయన క్యాబ్ బుక్ చేస్తాను వెళ్దామని అన్నారు. నాకు కొండపైకి వెళ్ళేటప్పుడు ఆ మలుపులు తిరిగేటప్పుడు వామిటింగ్ ఫీలింగ్ వస్తుందన్నమాట. అస్సలు నా వల్లనే కాదు, 2 రోజుల వరకు కూడా మనిషిని కాలేనమాట కార్ ఎక్కి వెళ్తే. అందుకని చెప్పేసి బస్సులో వెళ్దామని అడిగాను. అందుకని బస్సులో ఎక్కేసి వెళ్తున్నాం అనమాట. ఇదిగో బస్సు అయితే ఎక్కేసాం. మాకన్నా ముందే మా ఆడపడుచు వాళ్ళు బస్సులో ఎక్కి వెయిట్ చేస్తున్నారనమాట. మేము కూడా బస్సు ఎక్కేసి ఇక బయలుదేరుతున్నాము. ఇగో మా ఆడపడుచు వాళ్ళ పాప వర్షిత చూసారా, ప్రసన్న మీకు హాయ్ చెప్తుంది చూడండి. ఈ రోజు తిరుమలకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళ బాబుకి పుట్టు వెంట్రుకలు తీస్తున్నాం అనమాట. అందుకని చెప్పేసి వెళ్తున్నాము. బస్సు ఎక్కి కాసేపు కూడా అవ్వలేదు, ఈ లోపు చెకింగ్ పాయింట్ దగ్గర అయితే ఆపేశారు. అందుకని చెప్పేసి బ్యాగ్లు లగేజ్లు అన్నీ కూడా చెక్ చేయించుకుని వెళ్దామని చెప్పేసి బస్సు అయితే దిగేసాము. దిగేసి చెకింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మనకి ఎక్కడికి వెళ్ళినా మొత్తం అంతా ఒకసారి చూడడం అలవాటు కదా, అందుకని చెప్పేసి చెకింగ్ పాయింట్ మొత్తం తిరిగి చూసేసాం అనమాట. మొన్నటిదాకా వర్షాలు పడడం వల్ల ఏమో తెలియదు కానీ ఎక్కడ చూసినా కూడా తిరుమలకి వెళ్ళేటప్పుడు ఖాళీగానే కొంచెం కనిపిస్తుంది అనమాట. ఇక లగేజ్ సెక్షన్లో లగేజ్ అయితే చెక్ చేయించేసుకున్నాము. చేయించుకున్న తర్వాత మా లగేజ్ బ్యాగులు తీసుకుని మళ్ళీ బస్సు ఎక్కడానికి అయితే రెడీగా వెళ్ళిపోతున్నాం అనమాట. స్వామివారి మీద భక్తితో ఎంతో మంది వస్తూ ఉంటారు కదా, వీళ్ళనెందుకు ఇక్కడ ఆపేసి చెక్ చేస్తారా అని నాకు ఎప్పుడూ డౌట్ ఉండేది. కానీ ఇలా చెకింగ్ పాయింట్ దగ్గర కనీసం చిన్న బెలూన్ పేలిన శబ్దం వచ్చినా కూడా భక్తులందరూ కూడా చాలా అంటే చాలా భయపడతారంట. ఆ విషయం అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అయితే నాతో చెప్పారు. చెకింగ్ అయిపోయిన తర్వాత బస్సు ఎక్కి మళ్ళీ బస్సులో కూర్చున్నాం అనమాట. ప్రసన్న చూసారా ఎన్ని నాటకాలు వేస్తుందో. మేమందరం వెనక సీట్లో కూర్చుంటే మా ఆయనేమో ముందు సీట్లో కూర్చొని పాటలు వింటున్నారనమాట. మాకంటే తిరుమలకి వెళ్ళడం కొత్త ఏమో కానీ మా ఆయన రోజు ఎక్కి దిగడం వల్ల ఆయన నార్మల్గా ఉన్నారనమాట. నాకు మాత్రం వామిటింగ్ ఫీలింగ్ ఎక్కడ వస్తుందా అని భయపడుతూ విండోలోంచి చూసుకుంటూ పచ్చని అందాలన్నీ చూద్దామని బయటకు చూస్తే పొగమంచుతో చుట్టూ కప్పేసింది అనమాట కొండలు మొత్తం. మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం వల్ల ఏమో తెలియదు కానీ అసలు ఆ మబ్బుల్లోని చుట్టూ ఏం కనిపించట్లేదు అనమాట బస్సులో నుంచి. ఒక విధంగా చెప్పాలంటే ఇలా మబ్బులతో కూడిన వాతావరణం కూడా చాలా అద్భుతంగా అందంగా అనిపించింది అనమాట. ఇక అవన్నీ చూసుకుంటూ ఒక్కొక్కటిగా కొండ మీదకి అయితే వచ్చేసాం అనమాట. తిరుమలలో అడుగు పెట్టగానే నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక కిందకి దిగితే ఇంకెంత సంతోషంగా ఉంటుందో అని చెప్పేసి మనసులో ఊహించుకుంటున్నాను అనమాట. అలా ఊహించుకుంటూ ఉండగానే ఇక బస్సు అయితే తిరుమలలో ఆగిపోయింది. ఆగగానే కిందకి అడుగు పెట్టగానే ఏదో తెలియని సంతోషం అయితే కలిగింది. నిజంగా వచ్చేసాం అబ్బా కొండపైకి అన్నంత హ్యాపీ అయితే మనసులో కలిగింది. ఇంకా అందరం బస్ దిగేసాం అనమాట. తిరుమలకి ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్ లో ఉన్న జిఎన్సీ కళ్యాణ్ కట్టకైతే వచ్చేసాం అనమాట. ఇక వచ్చిన వెంటనే ముహూర్తం దాటిపోకుండా తీపిద్దామని చెప్పేసి హడావడిగా అందరం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్లే ముందు తలనీళ్ళు ఇవ్వడానికి టికెట్ అయితే తీసుకుని ముందు లోపలికి అయితే వచ్చేసాం అనమాట. వచ్చిన వెంటనే ఇక ఏమాత్రం లేట్ చేయకూడదు, టైం దాటిపోతుందని చెప్పేసి చాలా గాబరా పడుతూ వచ్చేసాం అనమాట. ఒక విధంగా చెప్పాలంటే తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత మంచి చెడులతో టైంతో అస్సలు సంబంధం ఉండకూడదు. ఎందుకంటే ప్రతి గడియ కూడా ఇక్కడ మంచి ముహూర్తంతోనే లెక్క అని భావించాలి. వచ్చిన వెంటనే మా ఆడపడుచు వాళ్ళ పాప మా అత్తగారు తల కటింగ్లు అయితే ఇచ్చేశారు. తర్వాత ఇక పార్థుబాబుకి తలనీలాలు ఇద్దామని చెప్పేసి ముందుగా మేనబామ చేతులుగా తలనీలాలు ఇవ్వాలి కదా, అందుకని చెప్పేసి మా ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని మొదటిగా మా ఆయన చేతే 3 కత్తులు లేపించాలంట. అందుకని చెప్పేసి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముందు మా ఆయన ఒక 3-4 సార్లు అయితే తల కట్ చేసేశారు మేనమామ సాంగ్యం ప్రకారం. అలా మేనమామ 3 సార్లు కట్ చేసిన తర్వాత ఆ కట్ చేసిన తలనీలాల్ని తిరిగి మళ్ళీ మనకి గుర్తుగా పెట్టుకోమని ఇచ్చేశారనమాట. అలా హర్షబాబు కూడా తల తీపిచ్చినప్పుడు ఇలా కుదురులు అయితే మనకి దాచుకోమని ఇచ్చారు. అవి ఇప్పటికీ కూడా ఇంట్లో ఉన్నాయన్నమాట. మాకు దాంతో ఫ్రేమ్ కట్టిద్దామని అనుకుంటే అలానే అయిపోతుంది అనమాట. నాకు ఇలా మేనమామ కట్ చేసిన తల వెంట్రుకలు చూడగానే మా హర్షబాబు తలనీలాలు ఫస్ట్ టైం కట్ చేసినవి గుర్తొచ్చిందనమాట. అలా మేనమామ సాంప్రదాయం పూర్తవగానే అక్కడ ఉన్న స్టాఫ్ పార్థుబాబుకి తలనీలాలు రిమూవ్ చేస్తూ గుండు తీయడం అయితే స్టార్ట్ చేశారు. సాధారణంగా తలనీలాలు తీసేటప్పుడు చిన్నపిల్లలు చాలా అంటే చాలా గొగ్గోలు పెట్టి ఏడుస్తారు. అస్సలు ఊపిరి తీర్చుకోకుండా గొక్క పెట్టి మరీ ఏడుస్తారు.
కానీ పార్థుబాబు అస్సలు ఏడవలేదనమాట. నాకైతే నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది, భయపడ్డానమాట ఎక్కడ ఏడుస్తాడో అని చెప్పేసి. ఎందుకంటే చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపుని నేను అస్సలు చూసి తట్టుకోలేనమాట. ఒక విధంగా ఇంకా వీడియో తీయడం ఆపేసి కాసేపు బయటికి వెళ్ళి నించుందాము అని చెప్పేసి అనిపించింది ఒకవేళ కానీ ఏడిస్తే. కానీ అస్సలు ఏడలేదనమాట. నాకు చాలా అంటే చాలా సంతోషం వేసింది. మా ఆడపడుచు వాళ్ళ ఆయన జ్ఞానాన్ని అయితే పార్థుబాబు ఎక్కడ ఏడుస్తాడా అని భయపడి అక్కడే నించొని చూసుకొని ఉండిపోయారనమాట. ఎప్పుడు ఏడిస్తే ఎప్పుడు ఎత్తుకొని ఆడిద్దామా అని చెప్పేసి చాలా భయపడిపోయి అక్కడే నించొని అలా చూసుకొని ఉండిపోయారనమాట. కానీ ఆడు అస్సలు ఒక్కసారి కూడా ఏడవలేదనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మా హర్షబాబుకి తల తీయించినప్పుడు అయితే వాడితో పాటు అందరం కూడా చాలా గట్టిగా ఏడ్చేసాం. ఎందుకంటే అంత ఊపిరి తీర్చుకోకుండా గొక్క తిరగకుండా ఏడ్చేసాడనమాట. నాకు అది ఆ విషయమే గుర్తొచ్చి ఎక్కడ ఏడుస్తాడా అని చాలా భయం వేసింది. అస్సలు ఏడవకపోయేసరికి చాలా సంతోషపడిపోయాం అనమాట అందరం కూడా. ఏదైతేనే మొత్తానికి తలనీలాలు ఇవ్వడం పూర్తి చేసి గుండె అయితే తీపించేసామన్నమాట. వాడు గుండె తీపించేసిన తర్వాత జుట్టున్నప్పుడు చాలా అందంగా ఉండేవాడు అనమాట పార్థు. జుట్టు తీసేసిన తర్వాత అందం మొత్తం ఏమైపోతుందో అనుకున్నాను. కానీ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆ వెంకటేశ్వర స్వామి కళ అయితే ఉట్టిపడేలాగా ఎంత అందంగా ఎంత అద్భుతంగా కనిపించడం స్టార్ట్ చేశాడు తెలుసా. ఒక విధంగా చెప్పాలంటే వాడికి జుట్టు ఉన్నప్పుడు కన్నా జుట్టు లేనప్పుడే చాలా అందంగా అనిపించాడు అనమాట. ఆ గుండెతో ఎంత క్యూట్ గా కనిపించాడంటే అంత క్యూట్ గా కనిపించాడు. నాకైతే అసలు సంతోషం ఆగలేదు. వాడు గుండె తీపించడం పూర్తయిన తర్వాత మనకి ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేసుకుంటూ ఉండిపోయాను అనమాట. గుండె తీపించిన తర్వాత మన సాంప్రదాయం ప్రకారం తల చుట్టూ డబ్బుల్ని తిప్పి మనం ఆ దిష్టి పోవడానికి ఇస్తూ ఉంటాం కదా, అలాగైతే ఆవిడికి మా సంతోషం కోసం ఇప్పించామన్నమాట. ఆ స్టాఫ్ అయితే అస్సలు ఒప్పుకోలేదనమాట. మాకు వద్దంటే వద్దనేసారు. కాకపోతే మా సాంప్రదాయం అండి అని చెప్పేసి మేమే బలవంతంగా ఇచ్చామన్నమాట. ఇక గుండు తీయించడమే లేటు, పార్థుబాబుని తీసుకొని బయటకు అయితే వచ్చేసాము. తర్వాత పార్థుబాబు వాళ్ళ డాడీ జ్ఞానాన్ని కూడా గుండు తీపించుకోవడానికి వెళ్ళారనమాట. ఆయన వచ్చేలోపు పార్థుబాబుతో కొన్ని జ్ఞాపకాలు మిగిల్చుకుందామని చెప్పేసి ఆ గుండుతో పాటు కొన్ని ఫొటోస్ అయితే తీయించేసుకున్నాం, కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాం. మా ఆయన చూడండి కాసేపు ఎత్తుకుని ఆడిద్దాం అనే లోపు ఇప్పుడు దాకా గుండు తీయించే వరకు ఆయనే ఎత్తుకున్నారు. ఇప్పుడు మళ్ళీ నేను ఎత్తుకుంటూ వచ్చి తీసేసుకున్నారు. మేనల్లుడు అంటే పంచపక్ష ప్రాణాలు అనమాట మా ఆయనకి. మా ఆడపడి చూసారా వాళ్ళ బాబు గుండు చూసి ఎంతలా మురిసిపోతుందో. నిజంగా కన్నతల్లికి వాళ్ళ పిల్లలు ఏం చేసినా కూడా చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. పార్థుబాబుకి తలనీలాలు ఇవ్వడం పూర్తవగానే పార్థుబాబు వాళ్ళ డాడీ కూడా వాడితో పాటు తలనీలాలు ఇచ్చేసి గుండు చేయించుకున్నారనమాట. జ్ఞానన్నయ్య గుండు చేయించుకోవడం పూర్తయిన వెంటనే వచ్చి పార్థుబాబుని ఎత్తుకున్నారు. పార్థుబాబుని ఎత్తుకున్న తర్వాత ఈయన మా నాన్నయ్య అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చాడు. ఆ లుక్కి నిజంగా అందరం చాలా అంటే చాలా నవ్వేసుకున్నాము. నేను ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా కూడా ఇంటి నుంచి చెప్పులేసుకుని వెళ్ళను. నా పాదాలతోనే మొత్తం కొండంతా తిరగాలని నేను ఒక సంకల్పాన్ని అయితే చేసుకుంటాను మనసులోని. అందుకని చెప్పులు ఎప్పుడు వేసుకోను అనమాట. జిఎంసీలో తలనీలాలు ఇవ్వడం పూర్తయిన తర్వాత ఇక ఫ్రెష్ అవుదామని రూమ్ వైపుగా అయితే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు రూమ్ తీసుకోవడానికి మా ఆయన వెళ్ళారనమాట. రూమ్ తీసుకుని నేను కాల్ చేస్తాను, క్యాబ్ బుక్ చేసుకుని వస్తాను, మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఈ లోపు ఈ పక్కనే గీతోపదేశం ఉద్యానవనం ఉంది. కాసేపు పిల్లలు ఆడుకున్నట్టు ఉంటుంది, మనం ఉద్యానవనాన్ని చూసినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దామని అక్కడికైతే బయలుదేరుతున్నాము. మా ఆడపడుచేమో పిల్లల్ని తీసుకుని ముందుగా నడిచి వెళ్ళిపోతుంది. నేనేమో వెనకన వాళ్ళని వీడియో తీసుకుంటూ ఫాలో అయిపోతున్నాను అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు పాపం పిల్లలు ఎత్తుకోమనకుండా వాళ్ళంతటా వాళ్ళే బాగా నడుస్తున్నారు. ఒక విధంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఈ రోజు కొండపైన వాతావరణం చాలా బాగుంది. ఎండ కాయట్లేదు, అలానే వాన కూడా పడట్లేదు, అలానే ఎక్కువ చలి కూడా వేయట్లేదు అనమాట. అంత అనుకూలంగా చాలా బాగుంది. ఇదిగో చూసారా, ఇదే గీతోపదేశం ఉద్యానవనం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఆవును చూసారా, నిజంగా ఆవు దూడ అక్కడ ఉన్నట్టుగా అంత మంచిగా అనిపిస్తుంది అనమాట. ఈ ఉద్యానవనంలో అడుగు పెట్టగానే ఒక్కొక్క అడుగు ముందుకెళ్లే కొద్ది కూడా నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా చాలా అందమైన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎటు చూసినా పచ్చదనంతో చల్లని వాతావరణంతో భలే ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి మొక్క కూడా ఎంతో ప్రత్యేకంగా స్పెషల్ గా కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. చాలా విశాలంగా చాలా దూరం యాత్రికులందరూ వచ్చి ఇక్కడ సేద తీరి హ్యాపీగా ఫోటో షూట్స్ అలాగే కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి అన్ని విధాలు కూడా ఇక్కడ మంచి ఫెసిలిటీస్ అయితే కల్పించి ఈ ఉద్యానవనాన్ని అయితే నిర్మించారన్నమాట. గీతోపదేశం పార్కు అన్నందుకు ఈ పార్క్కి మధ్యలో సెంట్రల్ అట్రాక్షన్ గా ఇక్కడ కృష్ణార్జునుల రథాన్ని అయితే నిర్మించారు. ఇదైతే ఇంకా హైలైట్ అని చెప్పాలి. ఈ రోజు హర్ష, వర్షిత, ప్రసన్నలో అసలు ఆటలకు అంతు పంటూ లేదనమాట. ఖాళీగా భారీగా ఉండడం వల్ల చాలా ఫ్రీగా ఆటలాడడం మొదలు పెట్టారనమాట. ఆ హర్ష పరిగెత్తి ఎక్కడ పడిపోతాడని నాకు భయం వేసేది. ఒక్కరోజే కదా పరిగెత్తని అని నేను కూడా ఏమనలేదనమాట.
ఈ రథాన్ని ఈ పార్కు మధ్యలో ఇలా చూసినప్పుడు నాకు మనసులో ఒకటే భావన రన్ అవుతుంది. అలనాటి కాలంలో శ్రీకృష్ణుడు అర్జునుడు రథం ఎక్కి యుద్ధం చేసినప్పుడు మనం చూసింది లేదు. పుస్తకాల్లో చూడడం, టీవీలో చూడడం, చరిత్రలో చదవడం తప్ప మనం చూసింది లేదు. కానీ ఈ రథాన్ని చూస్తే ఆనాడు వాళ్ళు ఇలా ఉండేవారా అని మనసులో అయితే మంచి భావన కలుగుతుంది. మా అత్తగారు ఆ రథంతో ఒక్క ఫోటో అయినా పిల్లలందరితో దిగాలని చెప్పేసి అక్కడ కూర్చొని ఫోటో తీయమని అడిగారు. అందుకని చెప్పేసి ఫోటోతో పాటు ఒక 2-3 వీడియోలు కూడా తీసేశానమాట. ఉద్యానవనం మొత్తం తిరిగి చూసి నిజంగా కాళ్ళు అయితే లాగేశాయి అనమాట. ఇక ఈ లోపే మా ఆయన కార్ బుక్ చేశాను, బయటకు రండి, బయటే కార్తో వెయిట్ చేస్తున్నానని చెప్పేసి అన్నారనమాట. అందుకని చెప్పేసి ఇదిగో కార్ దగ్గరికి అయితే వచ్చేసి కార్ ఎక్కేసి ఇక స్టార్ట్ అవుతున్నాము. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళాలి అని చెప్పేసి అందరం అనుకున్న తర్వాత ఉద్యానవనంలో ఏం జరిగాయి, పిల్లలు ఏం చేశారు, మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేది మా ఆయనతో ముచ్చట్లు పెట్టామన్నమాట. ఇలా ముచ్చట్లు ఆడుకుంటూ ఒక్కొక్కటిగా రోడ్డు పక్కన కనిపించేవన్నీ కూడా చూసుకుంటూ బయలుదేరిపోయాం అన్నమాట. జర్నీ చేసేటప్పుడు రోడ్డు పక్కన ఏం కనిపించినా కూడా నేను అందంగా కనిపిస్తే మనసులో ముద్ర వేసుకుంటానన్నమాట. అందుకని చెప్పేసి ఏ ఒక్కటి కూడా మిస్ అయిపోకుండా అన్నీ చూస్తూ ఉంటాను. అలా చూసేటప్పుడు చెక్కి చెదరని జ్ఞాపకాలుగా మిగిలిపోవాలని చెప్పేసి కెమెరాలో కూడా బంధిస్తూ ఉంటానన్నమాట. ఇలా కెమెరాలో బంధించడం అంటే చాలా ఇష్టం. ఇలా ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటూ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ప్లాన్ అయితే వేసుకుంటూ రూమ్ దాకా అయితే వచ్చేసి ఇక రూమ్ లోపలికి వెళ్ళాలని చెప్పేసి రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మేము ఇంతకీ రూమ్ ఎక్కడ తీసుకున్నామంటే అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే శ్రీ వకులాదేవి విశ్రాంతి భవనం అన్నమాట. ఇందులోనే రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకుని ఇక లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవుదామని చెప్పేసి మేము బుక్ చేసుకున్న క్యాబ్కి అయితే బిల్ పే చేసేసి పిల్లల్ని తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. లోపలికి వచ్చిన తర్వాత మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా తిరిగి చూడడం నాకు అలవాటు అనమాట. అందుకని చెప్పేసి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్ మొత్తాన్ని ఒకసారి రౌండ్ వేసి చూసేసాను. చూసేసిన తర్వాత ఇక రూమ్ కీస్ అయితే తీసుకొని అక్కడ నుంచి ఇక రూమ్కి వెళ్ళిపోదామని చెప్పేసి అందరం బయలుదేరుతున్నాము. మాకు రూమ్ వచ్చేసి 4th ఫ్లోర్లో వచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక 4th ఫ్లోర్కి అయితే వెళ్ళి స్నానాలు చేసి ఫ్రెష్ అవుదామని చెప్పేసి ఇక బయలుదేరుతున్నాం అనమాట 4th ఫ్లోర్కి వెళ్ళడానికి. అదేంటో తెలియదు కానీ బయట ఉన్నంతసేపు వాతావరణం కొంచెం నార్మల్గానే అనిపించింది. కానీ ఈ విశ్రాంతి భవనంలో అడుగు పెట్టగానే ఏదో ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా చల్లగా ఉందన్నమాట. చలికాలానికి నిజంగా నిదర్శనం ఇదేనేమో అనిపించింది. బయట ఉన్నంతసేపు అసలు ఏం తెలియలేదు, వాతావరణం అంతా సమానంగా బాగానే ఉంది. కానీ లోపల మాత్రం అస్సలు ఉండలేకపోతున్నాం. చాలా కూల్గా ఉంది. ఇంకెలాగోలాగా 4th ఫ్లోర్కి అయితే లిఫ్ట్ ఎక్కి వచ్చేసాము. చాలా విశాలంగా చాలా నీట్గా భలే అనిపించింది అనమాట. 4th ఫ్లోర్లో ఉన్న హాల్ అయితే చాలా విశాలంగా ఉంది. ఇది ఓకే, ఇంకా రూమ్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి కీస్ ఓపెన్ చేసుకుని రూమ్లోకి అయితే వచ్చేసాము. రూము చాలా మంది అంటే 2 ఫ్యామిలీస్ కదా అని చెప్పేసి పెద్ద రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ కూడా నిజంగా చాలా బాగుంది. రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మరి మీకు నచ్చిందో లేదో చూద్దామా, రండి చూపిస్తాను. అదిగో చూసారా ఎంత నీట్గా ఉందో. లగేజ్ పెట్టుకోవడానికి, అలాగే రెడీ అవడానికి మిర్రరు, ఇంకా పడుకోవడానికి డబుల్ బెడ్ ఒకటి, అలాగే సింగిల్ బెడ్ ఒకటి, ఇంకా 2 పెద్ద సోఫాలు, ఒక టీపాయ్ కూడా ఇచ్చారనమాట. ఇక వాష్రూమ్స్లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. మా ఆడపడుచు వాళ్ళు ఎవరెవరైతే తల కట్ చేయించుకొని అలాగే తలనీలాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా తలస్నానాలు చేసి రెడీ అయ్యారు. మేమైతే మాత్రం ఇంటి నుంచే తలస్నానాలు చేసుకొని రెడీ అయ్యి వచ్చామన్నమాట. అందుకని చెప్పేసి మేమైతే రెడీ అవ్వలేదు. మా ఆడపడుచు వాళ్ళు మొత్తం మా అత్తగారు అందరూ రెడీ అయిపోయి ఇక రెడీ అయిన తర్వాత భోజనానికి వెళ్దామని చెప్పేసి మాట్లాడుకున్నాము. ఇక్కడ దగ్గరలో మంచి హోటల్ ఉంది, రండి వెళ్ళి తిందామని చెప్పేసి మా ఆయన అన్నారు. నాకైతే వెంగమాంబలో తినాలని వచ్చినప్పటి నుంచి మనసులో తహతహలాడుతుందన్నమాట. ఇక మనసులో అనుకోవడం ఎందుకు, మా ఆయనకి చెప్పి చూద్దామని చెప్పేసి మా ఆయనకైతే చెప్పాను, ఇలా వెంగమాంబలో తినాలని అనిపిస్తుంది, వెళ్తాము అని చెప్పేసి అంటే మా అత్తగారు కూడా సరే వెళ్దాం, మేము కూడా వస్తామని మా ఆడపడుచు వాళ్ళు కూడా అన్నారనమాట. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పేసి మా ఆయన అన్నారు. అప్పటికే మా ఆయనకి డ్యూటీకి టైం అయిపోయిందని చెప్పేసి మా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇక మా అత్తగారు మా ఆడపడుచు వాళ్ళ ఆయన జ్ఞానన్య, నేను, పిల్లలు అందరం కలిసి భోజనానికి అయితే వెళ్తున్నాం అనమాట. వెంగమాంబ దగ్గరలోకి అయితే వచ్చేసాము. వెంగమాంబ దగ్గర భోజనం చేసి వస్తున్న భక్తులు చూసారా ఎంత ఎక్కువ జనాలు ఉన్నారో. నిజంగా చాలా సంతోషంగా అనిపించింది అనమాట. రోజు ఇంతమంది భక్తులు వెంగమాంబలో భోజనం చేస్తున్నారా అని చెప్పేసి. అలా వచ్చేటప్పుడు వెంగమాంబని చూసుకుంటూ చుట్టూ తిరుక్కొని వెళ్ళేటప్పుడు అక్కడ నామాలు పెట్టే వాళ్ళు కనిపించారనమాట. సరే అందరం గోవిందనామాలు పెట్టుకుందామని చెప్పేసి జ్ఞానానితో చెప్పగానే ఇక అందరికీ గోవిందనామాలు అయితే పెట్టించేశారు.
అదేంటో తెలియదు కానీ ఇప్పుడు దాకా రాని కళ ఆ గోవిందనామాలు పెట్టుకోగానే ప్రతి ఒక్కరి మొహంలోని కూడా ఆ వెంకటేశ్వర స్వామి కళ అయితే ఉట్టిపడుతున్నట్టుగా అనిపించింది అనమాట. ఇక మా ఆడపడుచు వాళ్ళ బాబు పాప, మా జ్ఞానన్నయ్య, మా అత్తగారు, మేము అందరం కూడా ఒక్కరు మిస్ అవ్వకుండా గోవిందనామాలను అయితే నుదుట పెట్టించుకున్నాం అనమాట. నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది అనమాట. ఆ గోవిందనామాలతో ప్రతి ఒక్కరి మొహం కలకల్లాడుతూ వెలిగిపోయిందనమాట. ప్రత్యేకంగా చెప్పాలంటే మా ఆడపడుచు వాళ్ళ బాబు పార్దు బాబు గుండు తీపించుకోవడం వల్ల ఆ గుండుకి ఈ గోవిందనామాలకి నిజంగా బాల వెంకటేశ్వర స్వామి లాగా అనిపించాడు అనమాట. చూసారా ఎంత క్యూట్ గా కనిపిస్తుంది. వెంగమాంబ అన్నదానానికి వెళ్ళేటప్పుడు ఈ దిగే దగ్గర మెట్ల దగ్గర నుంచి మాడా వీధుల్లోకి చూస్తే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూసారా, చాలా బాగుంది కదా. ఆ కోనేటి రాయుడు నామాలు పెట్టుకున్న తర్వాత కనీసం ఒక్కసారైనా ఫోటో తీసుకోవాలని అనిపించింది. అందుకని చెప్పేసి పిల్లలకి మాకు అందరికీ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాము. మాకైతే బాగానే తీయించుకున్నాం కానీ పిల్లలకి మాత్రం తీపించేటప్పుడు వాళ్ళని ఇలా చూడండి, అలా చూడండి, ఇలా పెట్టండి, అలా పెట్టండి అని చెప్పేసరికి నిజంగా ఆ ఫోటోగ్రాఫర్కి ఒక విధంగా చెప్పాలంటే చాలా కష్టంగా మారిపోయిందనమాట. ఎలాగోలా చివరికి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీయించుకొని ఇంకా అక్కడి నుంచి వెంగమాంకి అయితే మళ్ళీ బయలుదేరి 2 రోజుల క్రితం వరుసగా వారం రోజులు తిరుపతిలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఆ ఎఫెక్ట్ వల్ల ఏమో తెలియదు కానీ ఈ రోజు తిరుమలలో అయితే కొంచెం రద్దీ తక్కువగానే అనిపించింది నాకైతే. ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు ఎటు చూసినా కిక్కిరిసుకుపోయిన జనాలతో తిరుపతి మొత్తం కలకల్లాడుతూ చాలా వైభవంగా కనిపించేది. ఈ రోజైతే కొంచెం జనాలు తగ్గినట్టే అనిపించింది ఆ వర్షాల ఎఫెక్ట్ వల్ల. అదిగో చూసారా, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రానికి అయితే వచ్చేసామన్నమాట. నాకు ఎందుకో తెలియదు కానీ ఇక్కడ భోజనం చేయడం అంటే అమితమైన ఇష్టం. ఏదో అమ్మ చేతి వంట తిన్న ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట. ఏదో తెలియని భావనలో అయితే మునిగిపోతాను. ఇక లోపలికి వెళ్ళి ఇక్కడ మనకి ఒక పెయింటింగ్ అయితే కనిపిస్తుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. మనం ఇప్పుడు చూద్దాం రండి. అదిగో చూసారా కనిపిస్తుంది. ఈ పెయింటింగ్ తిరుమలలో ఎంతమంది చూశారు, ఎంతమంది చూసి ఈ పెయింటింగ్ని ఇష్టపడ్డారు? ఈ వీడియో కానీ చూస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఈ పెయింటింగ్ శేషాచల అడవుల్లో ఉన్న పంచదివ్య క్షేత్రాలకు ఆనవాళ్లుగా ఒక ఊహా చిత్రాన్ని ఊహించి ఇక్కడ పెయింట్ చేశారనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ పెయింటింగ్ లో కనిపించే ఆ 5 అద్భుతమైన క్షేత్రాలు ఏంటో తెలుసుకుందామా. పైనుంచి చూస్తే ఫస్ట్ది శ్రీశైలం, తర్వాత త్రిపురాంతకం, తర్వాత మహానంది, తర్వాత అహోబిలం, తర్వాత తిరుమల. ఈ 5 క్షేత్రాలు ఎంతో మహిమగల పుణ్యక్షేత్రాలు. ఈ ఊహా చిత్రానికి పక్కనే తరిగొండ వెంగమాంబ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. చాలా అంటే చాలా సుందరంగా అద్భుతంగా ఉంది కదా. పెయింటింగ్ ని మనస్ఫూర్తిగా చూసి వెంగమాంబకు నమస్కరించి లోపల డైనింగ్ హాల్కి అయితే వచ్చేసాము భోజనం చేద్దామని చెప్పేసి. చూసారా, ఎంత మంది అయినా సరే వచ్చి భోజనం చేసే అంత విశాలమైన డైనింగ్ హాల్. చాలా అంటే చాలా పెద్ద డైనింగ్ హాల్స్ అన్నమాట. రాగానే ఇక ఆకలిగా అనిపించింది, తిందామని చెప్పేసి వడ్డించి ఉన్న అరిటాకు విస్తరల ముందు కూర్చొని భోజనం చేయడం అయితే స్టార్ట్ చేశాము. ముందుగా ప్రసాదంతో స్టార్ట్ చేద్దామని ప్రసాదాన్ని నోట్లో వేసుకున్నాము. చాలా అంటే చాలా అద్భుతమైన టేస్ట్. ఇక్కడ ఏం వండినా కూడా మహాప్రసాదం, మహా టేస్టీగా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఎన్నో వేల భక్తులకు ఆకలిని తీరుస్తూ లేదు అయిపోయింది అనే మాటలే లేకుండా ఎంతమంది వచ్చినా కూడా వడ్డిస్తూ ఆకలిని తీర్చే అన్నదాన సత్రం ఈ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం అన్నమాట. నిజంగా ఇక్కడ భోజనం చేసే ప్రతి భక్తుల విస్తరలోనూ కూడా స్వయంగా ఆ అన్నపూర్ణాదేవియే కొలువుండి వాళ్ళ కడుపులోకి వెళ్ళి ఆకలిని తీరుస్తుంది అని చెప్పేసి ఇక్కడ భక్తులందరూ నమ్ముతూ ఉంటారన్నమాట. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో కడుపు నిండా భోజనం చేసి బయటకైతే వచ్చేసాము. రాగానే మా ఆడపడుచు వాళ్ళ బాబుకి తులాభారం వేయించాల్సి ఉందని చెప్పేసి మాతో పాటు చిల్లర తీసుకొచ్చాము. అది తీసుకొని సుపదం ద్వారా దర్శనానికి అయితే వెళ్తున్నారు. పార్థబాబు చిన్నోడు కాబట్టి సుపదం ద్వారా వాళ్ళకే దర్శనం ఎలా ఉంది, మాకు లేదనమాట. మేము 300 బుక్ చేసుకున్నాము. మాది ఇంకా టైం అవ్వలేదని చెప్పేసి ఈ లోపు మా ఆయన వర్క్ చేసే ఆఫీస్కి వెళ్ళి కనిపించి వద్దామని చెప్పేసి మా ఆయన జాబ్ చేసే ఆఫీస్కి అయితే ఇదిగో ఇక్కడ సేవా సదన్కి అయితే వచ్చేసాము. అదిగో అక్కడ కనిపిస్తున్నారు కదా మా ఆయన వర్క్ చేస్తూ. అగో మా ఆయన పక్కనే ప్రసన్న కూడా కూర్చొని ఏదో వర్క్ చేస్తున్నట్టు తెగ బిల్డప్ ఇస్తుంది. ఆ పక్కనే కూర్చొని హర్ష కూడా అక్కడే కూర్చొని ఆడుతున్నాడు. ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్నారనమాట, తిరుమలలో మీ ఆయన ఎక్కడ జాబ్ చేస్తారు, ఏంటి జాబు అని చెప్పేసి ఈ రోజు ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను అనమాట. ఇదిగో మా ఆయన సేవా సదన్లో ఇక్కడే జాబ్ చేస్తూ ఉంటారనమాట. తను డేటా ఎంట్రీ ఆఫీసరు. చూసారు కదా, సేవకులు వస్తూ ఉంటే వాళ్ళకి డ్యూటీలు వేస్తూ వాళ్ళని జాయిన్ చేసుకుంటూ ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటారనమాట.
ఆయన వర్క్లో ఉన్నారని చెప్పేసి ఈ లోపు మొత్తం ఆఫీస్ అంతా ఒకసారి తిరిగి చూసేద్దామని మొత్తం అంతా తిరిగి చూసేసాం అనమాట. చివరిలో మా ఆయన వచ్చి, నాకు ఈరోజు కొలీగ్స్ ఎవరు రాలేదు, నేనే వర్క్ చేయాలి, మీరు వెళ్ళేసి రండి దర్శనానికి అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి సరేలే, ఇక వర్క్ చేసినా కూడా అది కూడా దేవుడి సేవే కదా, మీరు వర్క్ చూసుకోండి, అయితే మేము వెళ్ళేసి వస్తామని చెప్పేసి మా అత్తగారిని పిల్లల్ని తీసుకొని నేను దర్శనానికి అయితే క్యాబ్ బుక్ చేసుకొని వైకుంఠం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. క్యూ లైన్కి వెళ్దామని చెప్పేసి చూస్తూ ఉండగానే చీకటి పడిపోయింది. దర్శనానికి 3 నుంచి 4 గంటలు పడుతుంది, 300 టికెట్స్ అని అన్నారు. సరేలే, ఇంకేదైనా కూడా వెళ్ళి రావాలి కదా అని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏంటో తెలీదు. మొత్తం మీద అయితే ఇక పిల్లల్ని ఇద్దరిని తీసుకొని మా అత్తగారు నేను బయలుదేరాము. నాకైతే మనసులో ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. హర్ష పర్వాలేదు కానీ ప్రసన్న చాలా దూరం అయితే నడవలేదన్నమాట. కొంచెం దూరం నడిచేసరికి ఎత్తుకోమని స్టార్ట్ చేస్తుంది. మా అత్తగారు నేను దేవుడి మీద భారం వేసి పిల్లల్ని తీసుకొని క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక కాసేపటికి దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వెళ్ళేటప్పుడు మా అత్తగారు నేను చాలా భయపడుతూ వెళ్ళామన్నమాట. ఎందుకంటే పిల్లలు పడుకుని పోతే ఇద్దరిని మోసుకొని ఎలారా దేవుడా అనేసి మనసులో అనుకుంటూ వెళ్ళాము. కానీ చాలా దూరం ఓపికగా నడిచారు. కొంచెం దర్శనానికి ఇంకొంచెం టైం ఉందనగా మాత్రం ఎత్తుకోమని స్టార్ట్ చేశారు. అయినా పర్వాలేదు, దేవుడు ఏదో విధంగా మాకు మంచిగా దర్శనం చేసి బయటకైతే పంపించేశారు. చూసారా, అంగరంగ వైభవంగా ఆ లైటింగ్స్తో స్వామివారి గుడి ఎంత కలకల్లాడుతూ ఎంత ఇదిగా కనిపిస్తుందో. నిజంగా ఈ రోజు చాలా రద్దీ తక్కువగా ఉందని చెప్పాలి. ఇంతకు ముందైతే అసలు తిరుమలకి ఎప్పుడొచ్చినా కూడా ఆ జనాల్ని తప్పించుకొని వెళ్ళడానికే చాలా అంటే చాలా కష్టంగా అనిపించేది. ఈ రోజు మాత్రం దేవుడు నిజంగా నా వైపే ఉన్నాడేమో అనిపించింది. క్యూ లైన్లో పిల్లలతో వెళ్ళేటప్పుడు పడిన కష్టం అంతా స్వామివారి దర్శనం చేసుకోగానే మొత్తం అంతా కూడా పటాపంచలు అయిపోయిందనమాట. చాలా హ్యాపీగా దర్శనం అయితే జరిగింది. స్వామివారి గర్భాలయం ఎప్పుడూ కూడా ఎంత నిండుగా కనిపిస్తుంది అంటే అంత నిండుగా కనిపిస్తుంది అనమాట. ఇక దర్శనం అయితే పూర్తయిన తర్వాత స్వామివారి ఆలయానికి పక్కనే ఉన్న కోనేటి దర్శనం కూడా చేసుకున్నాం అనమాట. కోనేటిలో మధ్యలో ఆ లైటింగ్స్ చూసారా, నైట్ కావడం వల్ల దగదగ మెరిసిపోతే ఎంత బాగా కనిపిస్తుందో. చుట్టూ కోనేరు మధ్యలోని ఆ లైటింగ్స్తో కూడిన గోపురం ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి కదా. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోగానే గర్భగుడికి ఎదురుగా ఉన్న జ్యోతి దర్శనం చేసుకుని తిరుమల స్వామివారి లడ్డు కూడా తీసుకొని కాసేపు అక్కడే కూర్చొని సేద తీరి తర్వాత అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ రూమ్కి వెళ్ళిపోదామని చెప్పేసి గర్భాలయానికి దగ్గరగా ఉన్నంతసేపు ఏదో తెలియని ఆనందం అయితే కలిగింది. ఇక వెళ్ళిపోతుంటే మళ్ళీ మనసంతా ఇక్కడే ఉండిపోతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇక సరే అని చెప్పేసి వెళ్లే ముందు వెనక్కి తిరిగి చూస్తే దగ మెరిసిపోతూ బంగారు గుడి గోపురం ఎంత బాగా కనిపిస్తుందో చూసారా. గర్భగుడిలో ఎంతసేపు ఉన్నా కూడా ఇక మనం తిరిగి వెళ్ళక తప్పదు కదా అని కొంచెం నిదానంగా మనసు నెమ్మదికి చేసుకొని మాడా వీధిలోంచి నడిచి బయటకు వచ్చేసి అక్కడి నుంచి ఏమైనా బుక్ చేసుకొని వెళ్దామని చెప్పేసి బయటకైతే వచ్చేసాము. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కొంచెం చలిగా అనిపించింది. అందుకని చెప్పేసి టీ తాగేసి ప్రసన్న పాలు కావాలని అడిగింది. ప్రసన్నకి పాలు కూడా తీసి ఇచ్చి వెళ్దామని చెప్పేసి ప్రసన్నకి పాలు తీసుకుని ముందిస్తే ఆ పిల్ల తాగుతుందనమాట. ఈ లోపు చుట్టూ ఒక లుక్ వేద్దామని చూస్తే 300 టికెట్స్ వాళ్ళని కొంచెం సేపు ఎందుకు ఆపారంట. అందుకని జనాలందరూ బార్లు తీరిపోయి అక్కడే ఉండిపోయారు. దర్శనం అయిపోయిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా ఆయన నరేష్ని పంపించారు. ఈ రోజు మా ఆయన వాళ్ళ కొలీగ్స్ ఎవరూ లేక ఆయనే డ్యూటీలో జాయిన్ అవ్వాల్సి వచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఇక టీ షాప్లో టీ అందరం తీసుకొని తాగేసి రూమ్కి అయితే వచ్చేసాము. మా ఆడపడుచు వాళ్ళు సుపదం ద్వారా దర్శనానికి వెళ్ళి మాకన్నా ముందు వచ్చి రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారనమాట. తిరుమలకు వచ్చినప్పుడు ఒక్క రాత్రి అయినా నిద్ర చేస్తే చాలా మంచిది. అందుకని చెప్పేసి ఈ రాత్రి ఇక్కడ స్టే చేసి రేపు వెళ్దాం అనుకుంటున్నాము. హర్షకి బెడ్ సరిపోలేదని చెప్పేసి వాళ్ళ డాడీ బెడ్ ఇలా ఏర్పాటు చేశారనమాట. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నమస్కారం. రేపు మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు